నమస్కారం, నేను చందు. సనాతనంలో హైందవం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ అంశం ఒకసారి చూస్తే, ఏపీలో కొన్ని దుష్ట శక్తులు ఆక్రమించుకున్న రామాలయానికి మంచి రోజులు వచ్చాయి. ఆకుబీడు పెద్దపేటలో రామాలయానికి కలిగిన దుస్థితిని మీడియాలో తెలుసుకుని స్పందించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు రంగంలోకి దిగి విజయం సాధించారు. అక్కడ ఆలయమే లేదని అల్లరి చేసిన కొందరు వాచిలత్వానికి రఘురామ అన్ని డాక్యుమెంట్లు సమర్పించి కోర్టు ద్వారా అనుమతి సాధించి అల్లరి మూకల చెంప చెళ్లుమనిపించారు. నిజానికి ఏపీలోనే కాదు, దేశంలో ఎక్కడైనా దాదాపు ప్రాచీన దేవాలయాలు ఇలాంటి స్థితిలోనే ఉన్నాయి. అవును, ఇది నిజం. అయితే స్థానికంగా ఉండే నాయకులు పట్టించుకోకపోవడం వల్లే ఆలయాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. రఘురామ తీసుకున్న చొరవతో నాయకులు తలుచుకుంటే అన్ని ఆలయాలకు పూర్వ వైభవం సిద్ధిస్తుందని తేలిపోతోంది. మరోవైపు అలాంటి నాయకులు లేకపోవడం వల్లే హైదరాబాద్లోని ఫిలిం నగర్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి అన్యాయం జరుగుతోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై చర్చిద్దాం. రైట్, ఇక ఇవాల్టి ఈ డిబేట్లో మనకి జాయిన్ అవుతున్నారు పావులూరి శ్రీనివాసాచారి గారు, పంచాశ్రయ పీఠం శ్రీశైలం నుండి. శ్రీనివాసాచారి గారు నమస్కారం అండి. వెల్కమ్ టు సనాతనంలో హైందవం కార్యక్రమం. అదేవిధంగా నామ్ రామరెడ్డి గారు, రాష్ట్రీయ వానర సేన అధినేత. రామరెడ్డి గారు నమస్కారం. మరియు మరి కొద్దిసేపట్లో మనకి ఓకే, అధ్యక్షులుగా నమస్కారం అండి. అదేవిధంగా గవర అనిల్ గారు ఆకివీడ్ నుంచి మనకి కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా శ్రీనివాసాచారి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాసాచారి గారు, ఆకివీడ్ ఇన్సిడెంట్ తీసుకున్నా, ఫిలిం నగర్ ఇన్సిడెంట్ తీసుకున్నా, ప్రస్తుతం ఆకివీడ్లో సంబంధించి రామాలయ నిర్మాణానికి సంబంధించి రఘురామకృష్ణన్ గారు ముందడుగు వేశారు. సో ఆకివీడు రామాలయం విషయంలో చూపినటువంటి చొరవతో ఏపీలోని ఇతర ప్రాచీన దేవాలయాల పునర్నిర్మాణానికి మార్గం సులభం కాబోతోందా? మీరేమంటారు? ముందుగా పొద్దున వారు శంకుస్థాపన చేశారు, చాలా సంతోషదాయకమైన విషయం అది. రెండవది, ఒక గ్రామంలో ఒక దేవాలయానికి శంకుస్థాపన జరుగుతున్న ఒక ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరుగుతున్న ఆ ఊరు మొత్తం కోలాహలంగా ఉంటుంది. ఇంటి ఆడపడుతున్న ప్రత్యేకంగా పిలిపించుకుంటారు. ఇంటి ఆడపడు కూతుళ్ళు, మనవరాళ్ళని. అలా కాకుండా ఆ వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళ అవతల వాళ్ళ దుశ్చర్యల మూలకంగా 144 సెక్షన్ పెట్టి ఆ శంకుస్థాపన అనేది జరుపుకోవటం అనేది కొద్దిగా బాధాకరంగా ఉంది. ఇకపోతే వీళ్ళు గమనించవలసింది ఒకటి ఉంది. ఒక్కసారి ఇండోనేషియాని తీసుకోండి. ఇండోనేషియా వాళ్ళ ఎయిర్లైన్స్ పేరు గరుడ ఎయిర్లైన్స్. ఓకే, రెండోది వాళ్ళ నోట్ల కరెన్సీ నోట్ల మీద బిజినెస్ మీద బొమ్మ ఉంటుంది. మతం వేరు, సంస్కృతి వేరు అంటున్నారు వాళ్ళు. ఇండోనేషియాలో మెజారిటీ దాదాపు 90% అనుకుంటాను, అంతమంది ముస్లిం కమ్యూనిటీ ఉన్నా కానీ వాళ్ళు ఈ రోజుకి కూడా రామాయణానికి వాళ్ళు ఇచ్చే విలువ, భారతానికి ఇచ్చే విలువ అపురూపం, అనన్య సామాన్యం. ఇకపోతే వాళ్ళు ఈ రోజుకి కూడా రామాయణ నాటకాలు ఇచ్చేస్తుంటారు. మన దేశానికి ఏమైంది? మన సంస్కృతి మనం కాపాడుకుంటే అంటే వీళ్ళు వేరే మతంలోకి వెళితే ఇక మిగతా వాళ్ళ మతస్థులు ప్రసాదాలు తీసుకోకూడదు, లేదంటే ప్రసాదం తీసుకోకపోతే పోయారు. వాళ్ళకుండే హక్కులు వాళ్ళకుండవా? మీకుంటే అంటే మీరు కొత్తగా ఈ మతంలో జరగలేదు కాబట్టి అవతరాడు ఏదో చెప్పాడని చెప్పి నేను విగ్రహాన్ని వాళ్ళు కొట్టాలా? ఇది మా ప్రాంతం, ఇక్కడ ఎవడు హిందువులు లేరు అని చెప్పంటే ఎలా ఊరుకుంటారు? ఈ సూడో సెక్యులరిజం అనేది పోవాలి. ఈ ఒక చిన్న మాట చెప్తే అసలు దీనికి నాందిగా రామ కనవేమిరా, రఘురామ కనవేమిరా అని చెప్పనని అది టైటిల్ ఎవరు పెట్టారో నాకు తెలియదు, అందరికీ తెలుసు. నేను అనుకోవడం మొత్తానికి రఘురామకృష్ణరాజు కలగ చేసుకున్నారు, కదిలారు, సాధించారు. అవతల వాళ్ళు ఆపాలనుకున్న వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, కోర్టులో వాళ్ళకి శ్రమభంగం అయిపోయింది, ఇది ఇచ్చేస్తున్నారు. మనకి ఇప్పుడు హిందూ మతం ఇప్పుడున్న జనరేషన్కి పాత చరిత్ర ఎంతమంది తెలుసు మనకు తెలియదు. ఈ హైందవం అనేది బతికి ఉండాలంటే రఘురామకృష్ణ కనీసం గ్రామానికి ఒక్కడన్నా ఉంటే కానీ మనం ఈ హైందవం బతకలేదు. అవతల వాళ్ళు ఎంత శరవేగంగా మత మార్పిడులు చేస్తున్నారు. ఆ మత మార్పిడిని కట్టడి చేసే దమ్ము ఈ ప్రభుత్వాలకు లేదు. పర్టికులర్ గా కొన్ని ప్రభుత్వాలు ఉన్నాయి, వాళ్ళకి అసలు ఆ దమ్ము లేదు. రఘురామకృష్ణరాజు గారే ముందు వారి ఆకివీడు నియోజకవర్గంలో శిథిలమైపోయిన దేవాలయాలను పునరుద్ధరణ చేసి పైపెచ్చి అదే టైంలో వారి మార్గదర్శకంగా, ఆదర్శంగా అసలు వారి నియోజకవర్గంలో ఏ దేవాలయానికి ఎంత మాన్యం ఉంది,
ఎంత కబ్జాలకు గురి అయింది, ఇవన్నీ కూడా బయటకి తేల్చి అది పబ్లిక్ డొమైన్ లోనో ఇవన్నీ ప్రజలందరికీ తెలిసేలా చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇకపోతే ఫిలిం నగర్ హైదరాబాద్ అంటే నాకు పెద్దగా అవగాహన లేదు, కానీ ఒకటి మాత్రం గుర్తు, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు అని యాక్టర్ ఉండేవారు, పాతకాలం క్యారెక్టర్ యాక్టర్ చేశారు. వారు 10 ఎకరాలు 12 ఎకరాలు ఆ ఫిలిం నగర్ వాళ్ళకి ఆ సినిమా కార్మికులకు కానీ వాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళ కోసం ఇచ్చి చేశారు. అలాంటి వాళ్ళని మకని చేసి అలాంటి వాళ్ళతో ఉన్న ఒకప్పటి సినీ ఫీల్డ్ ఇప్పుడంతా సెక్యులర్తో నిండిపోయిందని నేను అనుకుంటున్నాను. రెండోది ఇక తెలంగాణకు వస్తే నాకు ఎందుకో అంటే ఇక్కడ ఒక్క విషయం శ్రీనివాసాచారి గారు, ఒక్క విషయం అంటే ఆకివీడి విషయంలో రఘురామకృష్ణరాజు గారు పూనుకున్నారు కాబట్టే పని అయ్యింది. ఫిలిం నగర్ బాలాంజనేయ స్వామి విషయానికి వస్తే కనుక ఇక్కడ స్వామీజీలు వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా వాళ్ళు కొంత డబ్బుకి లోబడి ఉండిపోయారు, అందుకనే అది ముందుకు సాగడం లేదు. అంత పవర్ఫుల్ ఉన్న పర్సన్ ఇలా ముందుకు వెళ్తేనే అది జరిగేదేమో, కొన్ని మ్యాచ్ ఫిక్సింగ్స్ అక్కడ జరిగాయి అనేటువంటి విషయం బయటకు వస్తుంది. దానికి సంబంధించి మీరేమంటారు? నేను ఒకటే మాట్లాడుతున్నాను, ఈ స్వామీజీలు కానీ పీఠాధిపతులు కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ సామాన్య మానవుడైనా సరే భగవంతుడి జోలికి గుళ్ళ జోలికి వెళ్తే వాళ్ళ వంశాలు నాశనం అయిపోతుంది. అది సత్యం, అది చరిత్రకి ఎక్కిన సత్యం. అది ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు ఆయన ఆ రామచంద్రుడే ఈ రఘురామకృష్ణరాజు చేత పనిచేయించుకున్నాడు. అక్కడ ఆంజనేయ స్వామి ఆయన ఎవరికి పూని వాళ్ళ చేత పని చేయించుకుంటాడో తెలియదు, కానీ త్వరగా ఇచ్చేస్తారు. ఒకవేళ ఇంకా పీఠాధిపతులు తీసుకున్నారా ఏమో తెలియదు, లేదా రాజకీయాలు ఇచ్చేసినా కానీ ఆంజనేయ స్వామితో పెట్టుకున్నారు, భగవంతుడితో పెట్టుకుంటున్నారు. మీ వంశాలు నిర్వహించం కావటం తప్పితే ఏం లేదు. కాబట్టి నాకు ఈ విషయంలో నరేంద్ర గారును బద్దం బాలరెడ్డి గారు గుర్తుకొస్తున్నారు. అంటే ఒకప్పుడు వాళ్ళతో నాకు వ్యక్తిగత పరిచయం ఉంది, వాళ్ళు గుర్తుకొస్తున్నారు. వాళ్ళతోని ఇప్పుడు రాజాసింగ్ గారు కానీ బండి సండే గారు కానీ అరవింద్ గారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళ అరాచకాలు ఇలానే కొనసాగుతారు, రేపేళ్ళలో మొత్తం ఇచ్చేస్తారు. ఒక రజాకర్ టైంకి దీనికి పెద్ద తేడా ఏముందనిపిస్తుంది. కాంగ్రెస్ అంటే వాళ్ళు స్పష్టంగా చెప్పారు, కాంగ్రెస్ కా మతలబ్ ముస్లిం కా మతలబ్ కాంగ్రెస్. వాళ్ళ దీంట్లో హిందువులకు న్యాయం జరుగుతుంది అనుకోవటం పిచ్చి భ్రమ. కనీసం ఈ రాజాసింగ్ అనే వీళ్ళు కూడా కలగ చేసి ఆ హిందూ తేడా ఇంక ఎవరు తెలంగాణ ఖాళీ చేసుకోవాలా హిందువులు, లేదంటే ఆ రజాకర్ టైం మళ్ళా వస్తుందా? అది వస్తుందనే చెబుతాం. మీ పరిస్థితులు కానీ చేస్తే ఇప్పటికైనా మేలుకోండి. అది మేము ఆంధ్రలో అయినా నిద్రం తెలుగు వాళ్ళమే, ఇటు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా కానీ మన పోరాటం మనం చెయ్యకపోతే అన్యమతస్సుల పదఘటనల కింద మనం నలిగిపోతాం, చస్తాం. మన ఆడపిల్లలు మన తరతరాలు మొత్తం ఇది చేస్తుంది. చావా రేవా తేల్చుకోవటం ఇప్పుడు మిగిలింది. వాళ్ళ మతంలోకి మారటం, లేదంటే చావటం. ప్రతిఘటించండి. ఇప్పుడు మామూలుగా ఈ కార్మికులు ఏదంటుంటే ఆ పోరాడితే పోయేదేం లేదు, బాగానే సంఖ్యలు తప్ప ఆయన చెప్పనని పోరాడదాం, మన కోసం పోరాడదాం. ఇక్కడ మనకు భగవంతుడు ఉన్నాడు. ఆంజనేయ స్వామి జోలికి వెళ్ళినోడు ఎవడు కూడా నాకు తెలిసి ఆయన అంత యుద్ధానికి అతి మహామహారథుల్లో ఆయన ఒకడు, అతిరథుడు మహారథుడు, అతి మహామహారథుల్లో ఆయన ఒకడు. అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన గుడికి వెళ్ళారంటే మీకు పోయే కాలం వాళ్ళు దాంట్లో ఎవరన్నా మ్యాచ్ ఫిక్స్కి ఏదైనా డబ్బులు తీసుకున్నారంటే వాళ్ళ కర్మ కాలిందని చెప్పని నేను అనుకుంటున్నాను. రైట్ అండి, మాట్లాడదాం. రామరెడ్డి గారు, క్వశ్చన్కి బిఫోర్ మీరు రాష్ట్రీయ వానర సేన అధినేత అధ్యక్షులుగా ఉన్నారని చెప్తున్నారు. క్వశ్చన్లోకి వెళ్ళబోయే ముందు ఇప్పుడు రాముడి కార్యం ఏదైనా వానర సేన ఏ విధంగా ముందుకు వెళ్ళిందో మనం చాలా చూసాం. వారధి నిర్మించేటప్పుడు కావచ్చు అలాగా. సో అలాంటి వానర సేనకి సంబంధించి మందకృష్ణ మా దగ్గర రీసెంట్గా మాట్లాడుతూ కూడా ఆయన గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. వానర సేన వీళ్ళందరూ అడవుల్లో ఉంటారు, గిరిజనులు, అదేవిధంగా హిందుత్వం హైందవం ఉన్నదే మాలో అని చెప్పేసి ఆ కులాల ప్రస్తావన తీసుకొచ్చి కూడా మాట్లాడినటువంటి అంత ఓన్ చేసుకున్న ఆ పర్సన్ ఈ మధ్య కాలంలో ఈ ఇష్యూకి సంబంధించి ఆక్విడ్ ఇష్యూకి సంబంధించి కావచ్చు రఘురామకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన సీరియస్ అవుతూ సీఎం చంద్రబాబు వరకు కూడా విషయాన్ని తీసుకువెళ్తా అన్నారు. మరి వానరసేన ఆ విషయానికి వస్తే కనుక ఆలయమే లేదని కొందరు అల్లరిముక్కలు చేసిన వాచలత్వానికి రఘురామ డాక్యుమెంట్లు కోర్టుల ద్వారా సరైన బదిలిచ్చారనుకోవాలా? ఇలాంటి దుష్ట శక్తులు ఎక్కువ ఇలాంటి దుస్సాహసం చేయరని అనుకోవచ్చా? ఏమంటారు?
ఒకటి, నేను రఘురామకృష్ణరాజు, వారి పేరులో రాముడు, నా పేరులో రామరెడ్డినే. రాముడు ఉన్నాడు, నా సేన పేరు వానర సేన. నేను వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తులు ఇప్పుడు ఊరికి ఒకరు అవసరం లేదు, కాన్స్టిట్యున్సీకి ఒకరు ఉన్నా సరిపోతారు. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉంటే 10 మంది వారిని ఆచరించేటోళ్ళు, నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు అందరు ఉంటారు. కానీ ఒకటైతే ఫిలిం నగర్ దాని మీద కానీ, మేము వేసిన సీతారాంపూర్ కానీ, ఈ దీంట్లో ఫిలిం నగర్లో మాత్రం ఒక వ్యవస్థ మనం ఏదైతే ఉందో, నేను విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బీజేపీ అన్ని సంస్థలు నేను బీజేపీలో కూడా అన్ని కింది నుంచి 1980 నుంచి పనిచేస్తున్నా. హిందూ మతం కోసం, హిందూ దానికోసం పోరాటం చేసి ఐఎస్ఐ హిట్ ఉన్నా. ఎప్పుడో ఒకరోజు ఆల్రెడీ ట్రయల్ చేసిర్రు, అప్పుడు అదృష్టం బాగుండి దేవుని సేవ చేసే ఉండి బచాయించిన. ఎందుకంటే ఆ రోజు పాపం మాణిక్ ప్రభు అని ఆయన చంపిరు, నేను దొరకకపోతే. ఇలాంటివన్నీ ఎదుర్కొని వచ్చినాం. ఎందుకంటే నేను అనుకుంటానట, ఆ రోజు చనిపోకుండా అదృష్టం బాగుండి నేను ఏదో అవైలబుల్ లేకుంటున్నా 2 సార్లు చేస్తే, దాంతో నేను అనుకున్న ఏంటంటే నా జీవితం ఉన్నది దేవాలయాలు, దేవుని భూముల పరిరక్షణ కోసం పనిచేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రీయ వానర సేన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వానర సేన చేసిన ఏ పిల్లు కూడా ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఓడిపోలేదు. అది దైవానుగ్రహం తప్ప నా గొప్పతనం కాదు, మా సంస్థ గొప్పతనం కూడా కాదు. అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మేము పోయి అడిగితే ఏదన్నా ఇష్యూ మీద, ఏది మన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అడిగినా, పేపర్లు అయినా, కొంతమంది హిందూ మనోభావాలు బయటికి చెప్పుకోలేకపోయినా వాళ్ళందరూ కూడా సహకరించడం వల్లనే మేము పిల్లులు ఇవ్వగలుగుతున్నాం, గెలవగలుగుతాం. ఒకటి, ఫిలిం నగర్ ఆంజనేయ స్వామిది మాత్రం మాకు విశ్వేశ్వర రెడ్డి గారు, కొండా విశ్వేశ్వర రెడ్డి గారు సహకరిస్తున్నారు. కొంతమంది మన ఏలేటి మహేశ్వర రెడ్డి గారు కూడా అసెంబ్లీలో క్వశ్చన్ అడిగారు. కానీ కొంతమంది ఎందుకో దీని మీద మాట్లాడతలేరు. మేము ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా, ఎన్నిసార్లు చెప్పినా దాని మీద ఎవరు మాట్లాడరు. అయిన తర్వాత ఎందుకంటే ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. మనం హిందూ నేను కోరుకునేది ఏంటంటే, గుట్ట మీద గుడి ఉంటే ఆ గుట్ట మొత్తం కూడా దేవాలయందే అవుతుంది. 7 కొండలు అని ఉంది, ఒకటే కొండ మీద ఉంటాడు. కానీ 7 కొండల దానికోసం ఏ విధంగా పోరాటం చేసి, ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మనం చేసినాము, ఇది కూడా ఒక కొండ మీద గుట్ట మీద ఉంటే, గుట్ట మీద ఉన్న హనుమంతుని గుడిని కూడా కొడితే ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ కాలి. కాంప్లైంట్స్ ఇచ్చినాం. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు ఇచ్చారు, మనం ఇచ్చినాం, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బజరంగ దళ అందరూ పోరాటం చేసిరు, అగ్రిమెంట్ చేసిరు. యాక్చువల్ ఆ రోజు నేను దానికి వ్యతిరేకం. ఎందుకంటే గుట్ట మీద గుడి 4 ఎకరాల 18 గుంటలు దేవాలయం అన్నారు, కానీ 2000 గజాలు అన్నారు. ఓకే, 2000 గజాలు వాళ్ళు ఏదో ఒప్పందం, కానీ 2000 గజాలు ఒక్క గజం ఇయ్యలే బిల్డరు. పిన్ పాయింట్లో చేస్తామన్నారు. శివస్వామి అని ఆయన వచ్చి ఈడ కూర్చొని నేను పిన్ పాయింట్ అని చెప్పి మాట్లాడి అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టిందో అంటే విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి రామరాజు గారు, శివస్వామి గారు 9 సంవత్సరాలు పెట్టారు, బజరంగ దళాలు పెట్టిర్రు. రామరెడ్డి గారు ఫిలిం నగర్ టాపిక్ ని మనం తీసుకుంటే, హిందూ సంస్థల ప్రతినిధుల పైన ఆరోపణలు వస్తున్నాయి. కొంత భూముల కోసం ఆశ పడుతున్నారు, అందుకనే దీని విషయంలో కూడా వారు ముందుకు వెళ్ళట్లేదు, అడ్డుదారులు తొక్కుతున్నారు అనేటువంటి విషయంలో మీరేం మాట్లాడతారు? ఒకటి 100% ఇందులో అగ్రిమెంట్ సంతకాలు పెట్టినప్పుడు ఇస్తామని వాళ్ళు పేపర్ ప్రకటన ఇచ్చారు. రంజిత్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి అండ్ సుధాకర్ రెడ్డి సంతకాలు పెట్టి ఈనాడు పేపర్ల అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, బహిరంగ ప్రకటన హిందూ సమాజానికి. అలాంటిది ఇవ్వకపోతే ఈ రోజు నోరు మూసుకున్నారంటే దాని అర్థమే ఉంటుంది. దానికోసం పోరాటం చేయాలి. ఎవరైతే మధ్యవర్తులుగా వ్యవహరించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడాలి కదా. సంతకాలు పెట్టిన వాళ్ళు దాని గురించి పట్టుదలగా కూర్చోవాలి కదా. ఎందుకు కూర్చుంటలేదు? నేను పిల్లు వేసిన, నా పిల్లు పెండింగ్ ఉంది, నడుస్తుంది, కేసు నడుస్తుంది. అది నేనేమో మొత్తం 4 ఎకరాల 18 గుంటలు దేవాలయందని వేసిన. ఎందుకంటే గుట్ట మీద దేవాలయం ఉంది, అందులో అన్ని ఇల్లీగల్ వ్యవహారాలే నడిచినాయి. అందుకోసం మనం ఒకటే, హిందూ సంస్థలు ఈరోజు విశ్వ హిందూ పరిషత్ అంటే మనం అందరం కూడా ఒక పెద్ద సంస్థ, హిందూ ధర్మం కోసం. దాని సంతకం ఎవరు ఇవ్వాలి? అధ్యక్షులు ఎవరున్నా, ఇంతకుముందు అధ్యక్షుడు సంతకం పెట్టిందో దాన్ని ఫుల్ఫిల్ చేయించవలసిన బాధ్యత ఎవరిది? అందరిది, హిందూ సమాజం. ఆడ ఉన్న స్వామీజీ ఎవరు? స్వామీజీ మళ్ళీ అగ్రిమెంట్ చేసుకున్నాడు అంటున్నాడు. ఆ అగ్రిమెంట్ ఎక్కడుంది? ఇప్పటి వరకు బయట పెట్టాడు. మేము పోయి ఇంటి దగ్గర పోతే మా మీద కేసులు పెడతారు, మేము క్వశ్చన్ చేస్తే మా మీద కేసులు పెడతారు. బాధాకరమైన. నేను అందరికీ చెప్పిన, ఇది ఎందుకంటే ఇది మా సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉంటుంది. దానికి మా ఎంపీ గారు, కేంద్ర మంత్రి గారు
కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఒక గుడిని కూలగొట్టిన దాంట్లో నీ కాన్స్టిట్యున్సీలో ఒక ఎఫ్ఐఆర్ కాకపోతే మనం ఏం ఆన్సర్ చెప్తాం హిందూ సమాజానికి? రైట్. అందుకోసం ఇప్పుడు ఆ రోజు బండి సంజయ్ గారే రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, ఆ గుడిని కూలగొట్టినాం. వారు ఇప్పుడు కేంద్ర మంత్రి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయితే చేయించవలసిన బాధ్యత ఉంది కదా మనందరికీ. మనం అందరం, మీరు మేము అందరం బాధ్యులమే దానికి. అందుకోసం నేను ఒకటే కోరేది ఏంటంటే, ఏదన్నా జరగవచ్చు, కొంతమంది ప్రతి దగ్గర ఉంటారు, ప్రతి వ్యవస్థలో కొంతమంది ఈదుడు, కానీ మనం ఒక రైట్. ఒకవేళ ఆరోపణలు నిజమైతే అలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలుసుకుందాం అండి. బిఫోర్ దట్ మనకి ఎవరో అనిల్ గారు జాయిన్ అయ్యారు ఆక్వీడ్ నుంచి. అనిల్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. సో ఏది ఏమైనా ఆలయమే లేదు అని కొందరు అల్లరి మోకలు చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో, గొడవలు ఉన్నాయో, రఘురామ డాక్యుమెంట్లు కోర్టు ద్వారా సరైన బదిలిచ్చారని అనుకోవాలా? ఇలాంటి దుష్ట శక్తులపై ఇలాంటి దుస్సాహసం చేయరని అనుకోవచ్చా? ఈ ఇష్యూకి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు? సార్ ఇది ఈ రామాలయం విషయం అనేసరికి చాలా హిందువులకి చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక అంశం. ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారు చేసిన పోరాటం అంటే అనన్య సామాన్యం అని చెప్పాలి. అంటే మీరు అక్కడ ఒక లోకల్ పర్సన్, అక్కడ అసలు ఏం జరిగింది అనేది ఒక బ్రీఫ్గా ఏం చెప్తారు మీరు? కొంచెం ఫ్రేమ్కి కొంచెం వెనక్కి కూర్చోండి. రైట్, చెప్పండి సార్. అది నేను లోకల్ పర్సన్గా, ఒక హిందుత్వవాదిగా, అలాగే ఒక స్థానికుడిగా నేను చెప్పేది ఏంటంటే, అసలు మనం భారతదేశంలో ఉన్నామా లేకపోతే బంగ్లాదేశ్లో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా అనే ఒక అంశాన్ని నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. ముఖ్యంగా ఆ రోజు ఒక శ్రీరామనవం పూట శ్రీరాముడి దర్శనార్థం ఎమ్మెల్యే గారు ఆకివీడి పట్టణంలో ఉన్న అన్ని రామాలయాలకి విజిట్ చేయడం కోసం వచ్చారండి. దానికి మొత్తం కూటమి సభ్యులందరినీ పిలిచారు, అందరూ వచ్చారు. హ్యాపీగా మేము మాదివాడ రామాలయంలో దర్శనం చేసుకున్నాం. రెండో రామాలయంగా పెద్దపేట రామాలయం గడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన క్రమంలోనే అక్కడ సాక్షాత్తు ఎమ్మెల్యే గారి మీదే ఒక దాడి చేసే ఒక ప్రయత్నం జరిగింది. అలాగే నన్ను డైరెక్ట్ గా నా మీద అత్యంత దారుణంగా ఒక 10 సంఖ్యలో అక్కడ ఉన్న పెద్దపేటలో ఉన్న క్రిస్టియన్స్ అందరూ నా మీద విచక్షణాత్మకంగా దాడి చేయడం జరిగింది. నా తల్లో మేకులు కొట్టేయడం జరిగింది సార్. కత్తులతోని రాడ్లతోని అక్కడ విచక్షణాత్మకంగా దాడులు చేయడం జరిగింది. అంటే ఒక హిందూ దేశంలో ఒక రామాలయ దర్శనార్థం శ్రీరామనవం పూట వెళ్తే అక్కడ జరిగిన విషయం ఇదండి. అసలు అక్కడ రామాలయం శంకుస్థాపనకో లేకపోతే రామాలయ నిర్మాణానికి వెళ్ళలేదండి. శ్రీరామనవం పూట దర్శనం చేసుకోవడానికి ఎమ్మెల్యే గారు, లోకల్ ప్రజాప్రతినిధులు అందరూ వెళ్తే అక్కడ అత్యంత దారుణంగా, అత్యంత హేయంగా దాడి చేసిన పరిస్థితి అండి. అలాగే ఒక పాత పురాతన దేవాలయం పునర్నిర్మాణం చేసుకోవడం కోసం అక్కడ హిందువులంతా పోరాటాలు చేసి, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా హిందువులంతా రచ్చ చేసి దాడులు చేయించుకుని హిందువులు హైకోర్టుకి వెళ్ళి కేసు గెలవాల్సిన పరిస్థితి దుస్థితి వచ్చిందంటే ఎంత దారుణమైన పరిస్థితి అండి. నిజంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా, బంగ్లాదేశ్లో ఉన్నామా? మరి బంగ్లాదేశ్లో లాగా మనం మైనారిటీలో ఉన్నామంటే అనుకోవచ్చు. ఇక్కడ మెజారిటీగా హిందువులుగా ఉండి సాక్షాత్ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఆకివీడు పట్టణంలో ఒక పురాతన దేవాలయం, అది కూడా రామాలయాన్ని, వైవేమ రామాలయాన్ని పునర్నిర్మించుకోవడం కోసం అక్కడ ఉన్న సాక్షి పేపర్లో ఒక కథనం వస్తే దాన్ని స్పందించి ఎమ్మెల్యే గారు ఒక స్థానిక ఎమ్మెల్యేగా బాధ్యత తీసుకుని వచ్చి నేను పునర్నిర్మిస్తానంటే అడ్డం పడడమే కాకుండా యావత్తు ఇక్కడ దళిత ముసుగులో ఇక్కడ ఎస్సీ నాయకులు, కొంతమంది నాయకులు, సాక్షాత్తు మందకృష్ణ మాదిక్ గారే వచ్చి మాట్లాడడం జరిగింది. ఆయన రాజ్యాంగ విరుద్ధం అంటారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా ఆయన తప్పుపడుతున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితిలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ భారతదేశం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే మందకృష్ణ మాదిక్ గారు వర్గీకరణ అంశంలో, ఈ యొక్క వర్గీకరణ అంశంలో నేను హిందువుని అని చెప్పుకుని వర్గీకరణ చేసి అక్కడ ఏదైతే సుప్రీంకోర్టుకి వెళ్ళి విజయం సాధించి సుప్రీంకోర్టుని గొప్పగా పోకుండా ఇదే మందకృష్ణ మాదిక్ గారు అదే సుప్రీంకోర్టు, అదే సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినప్పుడు ఎవరైతే క్రిస్టియానిటీ తీసుకుంటారో వారికి ఎస్సీ సర్టిఫికేట్ వర్తించదు అని సాక్షాత్ సుప్రీంకోర్టు ఇస్తే దాన్ని కూడా బుట్టదాఖలు చేస్తూ ఇంకొక విషయం అనిల్ గారు, హిందుత్వం ఉన్నదే మాలో అని చెప్పకనే చెప్పారు గతంలో. అంటే గిరిజనుల విషయం తీసుకుని
వానరాలు ఉన్నది అడవుల్లో, కాబట్టి వాళ్ళు మా గిరిజనులే. తర్వాత జాంబవంతుడిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నారు, వారు మా కులం వారే అంటూ కూడా మాట్లాడుతూ అసలు రాముణ్ణి అంత గొప్ప స్థాయిలో చూపించిందే మేము, దైవాన్ని చేసిందే మేము అన్నట్టుగా కూడా గతంలో మాట్లాడారు. హిందువులు అంటే మేమే అన్నట్టుగా కూడా మాట్లాడారు. ఈ రోజున మళ్ళీ రఘురామకృష్ణరాజు అక్కడికి వచ్చి ఆ తర్వాత ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని మాట్లాడినటువంటి మాటలు, చంద్రబాబుకి నేను కంప్లైంట్ చేస్తాను, ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూస్తాను అంటూ కూడా మాట్లాడడం, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? సార్ ఇది ఇక్కడ ఒక అంశం ఏంటంటే చాలా ఇక్కడే ఒక లాజికల్ పాయింట్ ఇక్కడ ఉందండి. ఆయన మా శ్రీకృష్ణుడు మా ఎస్సీ, మా బీసీ, శ్రీరాముడు కూడా మా బీసీ ఎస్సీలకు సంబంధించిన ఒక బంధుత్వం, మేమంతా బంధువులని చెప్పుకున్న ఈ మందకృష్ణ మాదిగ గారే ఇప్పుడు ఈ రోజు ఈ యొక్క ఆకివీడు అంటే ఇంకొక విషయం, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారణం కూడా మీరే అంటే బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని అనుకోవాలా, ఏ విధంగా చూడాలి? సార్ కూటమి ఏర్పాటు జరగడంలో అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ ఆశీర్వదిస్తేనే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది సార్. అలాగే మెజారిటీ హిందువులు ఓట్లేస్తేనే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా సనాతన ధర్మం యొక్క పరిరక్షణ కోసం అందరూ పాటుపడాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా పిలుపునివ్వడం జరిగింది. సాక్షాత్తు ఈ మందకృష్ణ మాదిగ గారే మా రాముడు కృష్ణుడు మా బంధువులు, మా ఎస్సీలు బీసీలకి బంధువులు అవుతారని చెప్పిన ఈ మందకృష్ణ మాదిగ గారు ఈ రోజు అక్కడ పాత పురాతన హిందూ దేవాలయం అదే రామాలయం ఉంటే దాన్ని పునర్నిర్మించుకుంటానంటే జరుగుతున్న తప్పు. రఘురామకృష్ణ గారు తప్పు చేస్తున్నారు, కులాలనే మతాలనే రెచ్చగొడుతున్నారు. దీన్ని మేము చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ చేస్తామంటే సరే హిందువులుగా మేము కూడా ఈ కూటమి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తాం సార్. ఎందుకంటే ఇక్కడ హిందువులు ఎవరు చేతులు గాజులకు తొడుక్కుని కూర్చోలేదు. మందకృష్ణ గారు ఏదో బెదిరించేస్తే నలుగురు అక్కడ చుట్టూ కూర్చున్నారు సార్. రాజేష్ ఖన్నా, ఇస్మాయిల్ అనే వ్యక్తులను కూడా వేసుకుని వాళ్ళు ఇస్తున్న ఫీడ్బ్యాక్ రాంగ్ గా ఇస్తారు సార్. ప్రెస్ మీట్ లోనే స్వయంగా చెప్తున్నారు. అక్కడ హైకోర్టు ఏమి తీర్పు ఇవ్వలేదండి సార్. హైకోర్టు ఎందుకు తీర్పు ఇవ్వలేదండి? హైకోర్టు అక్కడ కేసును డిస్పోజ్ చేసింది. ఒకసారి ఆయన ఫస్ట్ ఏం చేశారండి, ఫస్ట్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో. అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లు దాఖలు చేశారు. అక్కడ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఒకటే చెప్పారండి, అసలు మీరు రిట్ పిటిషన్ దాఖలు చేసి ఎంబడే పిల్లు ఆ లోకల్ రెస్పాండెంట్లు పెట్టుకుని ఎలా వేస్తారని చెప్తే సారీ చెప్పి ఆయన కేసు డిస్పోజ్ చేశారని చెప్తే తర్వాత మళ్ళీ రిట్ పిటిషన్ సింగిల్ జడ్జి గారు వెళ్ళినప్పుడు సింగిల్ జడ్జి గారు కూడా అసలు ఏంటి పరిస్థితి ఏంటని చెప్తే వీళ్ళ దగ్గర ఏ గ్రౌండ్స్ లేవు సార్. గ్రౌండ్స్ ఏమీ లేవు. గ్రౌండ్స్ అన్ని అది పురాతన రామాలయం అని ఉంది, దానికి అన్ని పర్మిషన్లు ఉన్నాయి. అక్కడ మున్సిపల్ పర్మిషన్ ఉంది, కలెక్టర్ ఎన్ఓసి ఉంది, ఆర్డీఓ పర్మిషన్ ఉంది, ఎంఆర్ఓ పర్మిషన్ ఉంది. ఆర్ఎస్ఆర్ 1932 ఆర్ఎస్ఆర్ రికార్డ్స్ లో కూడా అది మన రామాలయం అని ఉంది. చుట్టుపక్కల డాక్యుమెంట్స్ లో కూడా సరిహద్దు రామాలయం ఉన్నాయి. ఇన్ని ఎవిడెన్స్ ఇక్కడ ఉన్నాయి. కానీ అక్కడ వీళ్ళు మాట్లాడుతుంది గొంతెనం కూడా అన్నారు, లేకపోతే సత్రం అన్నారు. వీళ్ళ దగ్గర రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. మొదటి రోజు అక్కడికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు మొదటి రోజు అక్కడ ఫస్ట్ రోజు వచ్చినప్పుడు అక్కడ దాడి జరిగింది సార్. అప్పుడు కూడా 11 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. ఆ దాడి జరిగినప్పుడు మేమంతా క్రైస్తవులు, ఎక్కడికడితే మత ఘర్షణ చెలరేగుతాయని చెప్పి మాట్లాడిన మాటలు వాళ్ళే సార్. అక్కడ లోకల్ పీపుల్ ఆ మాటలు మాడితే ఎందుకు జరుగుతాయి నేను చూసుకుంటానని చెప్పిన మాట ఎమ్మెల్యే గారు చెప్పారు. రెండోసారి వెళ్తే వాళ్ళే మేము మళ్ళీ అక్కడున్న క్రిస్టియన్స్ మళ్ళీ మేము తెల్లారి మేము గొంతెనమ్మ భక్తులు అని చెప్పి మళ్ళీ మీ గొంతెనమ్మ భక్తులు అన్నారు సార్. మీ గొంతెనమ్మ సార్ గొంతెనమ్మ కూడా రండి, ఇక్కడ రామాలయం నిర్మించుకుందాం, అవసరం పక్కన గొంతెనమ్మ కూడా పెట్టుకుందాం అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు. కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇది రామాలయం కట్టడానికి వీల్లేదని చెప్పి మూడోసారి ఎమ్మెల్యే గారు శ్రీరామనవమి వెళ్ళినప్పుడు సాక్షాత్తుగా చెప్తున్నాం కదా సార్, దాడి జరిగిందే నా మీద, నా తలలోనే మేకులు కొట్టారు, నా యొక్క ఈ చెయ్యి ఎరగొట్టారు, 2 లిగ్మెంట్లు కట్ అయినాయి. అలాగే 5 మంది మీద విపరీతమైన దాడులు చేశారు. ఒక అబ్బాయిని కత్తి పెట్టి వెనకాల పొడి చేయడం జరిగింది. ఇంతమందిని దాడులు చేసి దాడులు అనుభవించిందేమో హిందువులు అవుతే అక్కడ దళితులకు అన్యాయం జరిగిందని చెప్పి మందకృష్ణ మాదిగ లాంటి అరెస్ట్ కుమార్ లాంటి వ్యక్తులు, అలాగే కొంతమంది కుమారులు కూడా మాట్లాడుతున్నారని ఇది ఒక చాలా విడ్డూరమైన చర్య, చాలా దారుణమైన చర్య. అంటే హిందువులంతా ఏకతాటమీకి రారు అనే ఒక ఉద్దేశంతో అక్కడ క్రిస్టియన్స్ దళితులు అనే మాట మాట్లాడుతున్నారు సార్. అక్కడ ఉంది కంప్లీట్ గా క్రిస్టియన్స్, దళితులు క్రిస్టియన్స్ అని చెప్పడం లేదు, అని చెప్తున్నారు. రైట్, అంటే అన్ని రకాల పత్రాలు అవన్నీ కూడా ఉన్నాయి, కావాల్సిన కీలక డాక్యుమెంట్స్ ఉన్నాయి, కోర్టు అనుమతులు వచ్చాయి. ఒకవేళ అన్ని ఆధారాలు సరిగ్గా ఉంటే కోర్టు కూడా ఎలాంటి తీర్పు ఇస్తుందో మనం చూడకనే చూసాం. మరి దీనికి సంబంధించి ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్తాం చూద్దాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ డిబేట్ కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.
మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. Bhaskar, our first order. Help us build the chutney business from label to website. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల నిర్వహిస్తున్నారు. ఏవి నిర్వహించట్లేదు. రెండోది శిథిలమైన దేవాలయం ఎన్ని అనేది ఒక లెక్క అనేది బయటికి తీసి అక్కడ స్థానిక ప్రజలు హిందువుల చేత వాళ్ళు చేసి మన సంస్కృతిని నిలబెట్టుకునే విధంగా వాళ్ళు పనిచేస్తే చాలా ఇది ఉంటుంది. ఇకపోతే ఈ చాలా మంది రాజకీయ వీళ్ళలో సూడో సెక్యులర్స్ అనేది ఉన్నారనేది బహిరంగ సత్యమే. వాళ్ళని నమ్ముకొని ఉంది. హిందువులందరూ తాటి మీద నిలవకపోతే రేపు రాబోయే కాలంలో మన పరిస్థితి అగమ్య గోచరం అవుతుంది. రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళే పూనుకొని ఏదైనా చట్టాలు బొట్టాలు ఏమైనా తీసుకొచ్చేసేసి ఈ శిథిల దేవాలు ఇప్పుడు అవతల అన్య మతస్థుడికి ఒక్కడికి 5,000 10,000 డబ్బులు ఇస్తా ఉన్నారు. వాళ్ళ నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆ పైసా ఆదాయం లేదు. పైపెచ్చి కరెంటు మన హిందూ దేవాలయాలకేమో 8 రూపాయలు ఏమో పడుతుంది అనుకుంటా, వాడికేమో రూపాయిన్నరకి ఇస్తున్నారు. ఇట్లాంటివన్నీ మానేసి ఇది నిజంగా రాజ్యాంగమే అయితే అందరూ సమానమే అయితే అందరికీ కరెంటు బిల్లు ఒకే యూనిట్కి ఛార్జ్ ఒకటే ఉండాలి. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది ఉండకూడదు. ముందు దేవాలయాల మాన్యాలు బయటికి తీయండి. ఏది నేను శిథిల దేవాలయాలు ఎన్ని ఉన్నాయి మనం చేయగలిగింది. ఇది లేకపోతే మన హిందువుల్లోనే మనకి శత్రువులు ఉన్నారు. హిందువుల్లోనే మాన్యాలు కాజేసే వాళ్ళు ఉన్నారు, అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. మంచి చట్టాలు ఏమన్నా తీసుకొచ్చి లేదు మనమే ఏకతాటిగా వచ్చేసి హిందువులు ఐక్యతగా కనుక ఉంటే పాలకులే దిగొస్తారు. ఎవరి కోసం దిగొస్తారు? వాళ్ళ ఓట్ల కోసం దిగొస్తారు. ఇకపోతే ఈ చట్టాలు గిట్టాలు ఇదని చెప్పనంటే రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు కనుక పూనుకుంటే అవుతుంది. ఆయన ఖచ్చితంగా నిలబడ్డాడు కాబట్టే అక్కడ రామాలయం శంకుస్థాపన సాధ్యమైంది. లేదంటే అది ఆ బాబరీ మసీద్ వివాదాస్పద కట్టడం అయోధ్యలో అప్పుడు దాన్ని కూల్చేట్టు దానిలాగా తయారయ్యేది. ఓ మినీ అయోధ్యలాగా. ఆయనే పూనుకొని ఇంకా బీజేపీలో చెప్పుకోదగ్గ నాయకుడు ఉన్నారో లేదో అంత పెద్దగా ఇది కాదు. ఈయన పూనుకున్నాడు కాబట్టి ఆయనే ముందుండి నీటి నాయకత్వం వహించి ఇవన్నీ దేవాలయాల గురించి మొత్తం పట్టించుకొని ఇది చేస్తే ఆ భగవంతుడు ఆయన. అంటే ఇంకొకటి కూడా ప్రజల నుంచి వినిపిస్తుంది శ్రీనివాస్ గారు. ఒకటి ఏంటంటే ఆయన రెబల్ అనేటువంటి బిరుదు ఆయనకుంది. ఏదైనా విషయంలో ఆయన ఏదైనా పట్టుకుంటే ఆయన దూసుకుపోతారు. అది కాక ఆయన అధికారంలో ఉన్నారు. మరి సామాన్య ప్రజల్లో హిందువుల్లో ఎలాంటి ఐక్యత రావాలి, ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం ముఖ్యంగా ఎలాంటి చొరవ తీసుకోవాలి? కొంతమంది కొందరు యాత్రల కోసమేమో చాలా గొప్ప గొప్ప బిల్డింగ్స్ కొన్ని వేల కోట్లు వాళ్ళు ఖర్చు చేస్తారు. రీసెంట్గా నేను చూశాను, ఇంతకుముందే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఇల్లు ఆయన నివసించినటువంటి ప్రాంతం అదంతా శిథిలావస్థకు చేరుకున్నటువంటి పరిస్థితి. అలాంటి విషయాల్లో వీళ్ళు చొరవ తీసుకోరు. ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? ఓట్ల విషయం పక్కన పెట్టి మన భారతదేశ సంస్కృతి ఆచార వ్యవహారాలు కావచ్చు, ఇలాంటి పురాణ నిర్మాణాలకు సంబంధించి కూడా ఎలాంటి చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు అడుగు పెట్టారు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళ ముసుగులు బయటపడ్డాయి. వాళ్ళు ఎవరు క్రిస్టియన్స్, ఎవరు వేరే కులం కానీ ఇది కానీ వాళ్ళు ఇవన్నీ బయటపడ్డాయి. రెండోది ఇకపోతే మన పాలకుల గురించి మీకు తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. ఒక పెద్ద ఆయన తన అధికారంలోకి వచ్చిన 4 రోజుల్లోనే ఒక మతస్థులకి 700 కోట్లు ఇచ్చాడు. అట్లాంటి ఆయన హిందూ మతానికి నేను ఉద్ధరిస్తాను అనుకోవటం అది పిచ్చి భ్రమ. అది ఒక ఆయన ఏమో క్రిస్టియన్ పక్షపాతాన్ని ఉంది. వీళ్ళు కోటమని చెప్పి అనుకుంటున్న వాళ్ళు ఏం చేస్తున్నారో మనకి తెలిసిందే. బ్రహ్మంగారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇల్లు కూలిపోయింది, దాన్ని పునరుద్ధరణ చేయలేరా? వీళ్ళకి జాతకాలతో ఆర్కెళ్ళి వాళ్ళకి ఇవ్వచ్చుగా. ఇప్పుడు ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు ఇస్తున్నారు అవతల మతస్థులకి. ఆయన ఏమైనా తీసిపోయినట్ల కాలజ్ఞానం రాశాడు ఆయనే. లక్ష్మీ సమేత నారాయణుడు ఇది విష్ణుమూర్తి స్వరూపం అని చెప్పినని ఆయనే కాలజ్ఞానంలో చెప్పాడు. తాను పుట్టబోతున్నానని చెప్పాడు. ఆల్రెడీ పుట్టాడు నా లెక్క ప్రకారం.
వీళ్ళు ఏంటంటే మనం సంఘటితంగా లేము కాబట్టి, హిందువులు సంఘటితంగా లేరు కాబట్టే వీళ్ళ ఆటలు సాగుతున్నాయి. అది కూటమైనా బీజేపీ అయినా ఇంక ఎవరైనా కానీ మన హక్కుల కోసం మనం గనక పోరాడకపోతే మనం దుమ్ములో కలిసిపోతాం. ఒక రకంగా చెప్పాలంటే ఈయన చాలా మంచి పని చేశాడు. ఆ రాముడే ఈయనకి పూనాడు అనుకోవచ్చు. ఆయనే కలగ చేసుకొని ఒక చిన్న సైజు ఉద్యమంగా అక్కడ ఆయన రెబల్ అంటే, ఇప్పుడు రెబల్ అంటే అవతల తంతు ఉంటే ఊరుకుంటే మంచివాడే. అసమర్థుడైన మంచివాడి కంటే సమర్థుడైన నియంత మేలు. వాడు అవతలవాడు ఏదో చేసినాడు అని అంటే మేము సెక్యులరిజం అని చేతులు కట్టుకొని కాల్ముక్త బాంచనని బతకాల హిందువులు. మాకేం ఆత్మాభిమానులు మాకేం లేవా? అసలు ఈ ల్యాండ్ హిందుస్థాన్ది, ఈ ల్యాండ్ హిందువులది. ఇక్కడ ఏంది, మీ మతాలు పుట్టక ముందే ఈ దేశంలో హిందూ మతం పరిడగలింది. అది గట్టిగా చెప్పాలంటే మీరు చెప్పే ఎడారి మతాలు ఎక్కడ పుట్టినాయో అక్కడ ఈ రోజుకి కూడా శివాలయాలు బయటపడుతూ ఉన్నాయి. విష్ణాలయాలు ఎక్కడ ఉన్న జర్మనీలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం విగ్రహం బయటపడింది. ఎంతకంటే వీళ్ళు చేసిన ఇది ఒక చిన్న మనకి ఎగ్జాంపుల్. ఆయన అన్నాడు, గోదావరి జిల్లాలు మాయే, తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, గుంటూరు, కృష్ణ, వాడు ఇష్టం ఇక అంతే. దీన్ని బట్టి వీళ్ళకి బ్రెయిన్ భాష ఎంత బాగా చేశారో అర్థమవుతా ఉంది. ఆ రోజున బ్రిటిష్ చేశాడు, ఆ రోజు ముస్లిమ్స్ చేశారు. అది ఇప్పటికే కొనసాగుతుందంటే మన హిందువుల్లో కూడా కొద్దిగా దౌర్బల్యం ఉంది. వాళ్ళని గుళ్ళకు రానికపోవటము అనేది కూడా ఒక కారణం. వాళ్ళని సాధారణంగా ఆహ్వానిద్దాం, ఘరవాపసి చేయిద్దాం. మన పోరాటం మనం ఐక్యంగా మనం పోరాడాల. రఘురామకృష్ణ కాదు ఆయన ఇంకొకడు కలగలుపుకొని మనం చేయకపోతే ఈ దేశం నాశనం అయిపోయింది, ఈ దేశ సంస్కృతి నాశనం అయిపోతుంది. వీళ్ళు చెప్పుకునే ఒక్క క్షణం ఆయన రఘురామకృష్ణరాజు గారు వచ్చి ఆ దండ వేసి అట్లాంటి పోగానే అది తీసుకెళ్లారంటే వాళ్ళకి ఎంత ధైర్యం అండి? ఒక డిప్యూటీ స్పీకర్ మీద మర్డర్ అటెంప్ట్ చేసినట్టు కదా అది. ఇప్పుడు ఆయన మన ప్యానెల్లోనే ఉన్నాడు. ఆయన ఆ వీడియో కూడా చూశాను నేను. కర్రలకి మేకులు కొట్టి ఆయన నిప్పు కొట్టారు, చూశాను నేను. ఆ వీడియో చూశాను నేను. ఇదా వాళ్ళు చెప్పేది. ఇది అసలు వీళ్ళు ఎవరు? వాళ్ళు చెప్పుకునే కులం వాళ్ళ లేదా క్రిస్టియన్స్ తేలనివ్వండి. ఆయనే కలగ చేసుకున్నాడు. ఎదురికి తేనె పుట్టని కదిలించారు, కదలనివ్వండి. ఇక్కడ మరొక విషయం కూడా మనం చర్చించుకోవాలి. వారు ఏదైతే చెప్తున్నారో అలాంటి చర్చిల్లో వాటిల్లో కూడా, అంటే విదేశాల్లో కొన్ని నేను వీడియోలు చూశాను, మన హిందూ దేవుళ్ళని వినాయకుడిని కావచ్చు అలా అక్కడ సెలబ్రేషన్స్ చేసుకున్నప్పుడు చర్చిల్లో కూడా వినాయకుడిని తీసుకెళ్తే అక్కడ ఆహ్వానిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి అడ్డు చెప్పరు. కానీ ఇక్కడ మతం మరి దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశంలో ఇలాంటివి చూడాల్సి వస్తుంది. ఓకే, ఆ చర్చిలోకి వినాయకుడిని తీసుకెళ్తారు. ఆ తర్వాత ఆ చర్చి పాస్టర్లో ఫాదర్ ఎవరో ఉంటారు కదా, ఆయన పరిస్థితి ఏమైందో తర్వాత అప్రమత్తం మీరు గమనించారా? ఆయన పీకి పారేశారట. అదేనా? ఎవరో మనస్ఫూర్తిగా ఒప్పుకునే వాళ్ళు ఉంటారు. ఈ రోజుకి వీళ్ళు ఇవన్నీ మనం కాపీ కొట్టేది. మన మతంలో ఏమున్నాయో, మహాశివరాత్రి అంటే వాళ్ళకు ఫలానా నవరాత్రులు అంటారు, ఫలానా శివరాత్రులు అంటారు. ఈ కాపీ పేస్ట్ బతుకులు ఎందుకు? మీ హిందువులుగానే ఉంటూ మీ హక్కుల కోసం మీరు పోరాడండి. మా చుట్టాలు ఫలానాయన మా చుట్టం, ఫలానా మా చుట్టం అని కాదు. మీ హక్కుల కోసం మీరు పోరాడండి. ఇంకా దానికోసం ఇంకొక వేరే మతంలోకి పోవక్కర్లా. ఈ దేశద్రోహ పనులు చేయక్కర్లేదు. అర్థమైందండి? గట్టిగా ఇప్పుడు వానర్ సేన, విశ్వ హిందూ పరిషత్ కానీ, వానర్ సేన కానీ, ఇంకా హిందూ సేన కానీ, ఏవైనా కానీ మన హిందూ దేవాలయాల లెక్క మనమే బయటికి తీయాలి. ఏ విశ్వవిద్యాలయంగా ఉన్నాయి కానీ ఈ రికార్డులన్నీ బయటకు తీసి మనం సంఘటితంగా ఇచ్చేయకపోతే, ఇప్పుడు ఆయనకి పలక దెబ్బని ఎన్ని రోజులు అయిందో. ఆ రోజు నాకు గుర్తుంది, ఆ వీడియో చూశాను నేను. ఇది ఒక కర్రకి మేకులు దిగబై ఏం చేశారంటే, అది ఒక మామూలు సామాన్య వ్యక్తులకు వచ్చే ఆలోచన కాదు. అది రౌడీ షీటర్లు, మర్డరర్స్కి వచ్చే ఆలోచనలు. ఈ సైకిల్ చైన్లు, ఆ సైకిల్ చైన్లు అదేదో బ్లేడ్లో పెడతారట. అట్లాంటివన్నీ మామూలు వాళ్ళకి వస్తాయండి, శాంతి దూతలకు వస్తాయా? కరుణామయులకు వస్తాయండి అట్లాంటి ఆలోచనలు? కరుణామయులకు వస్తాయా? శాంతి దూతలకు వస్తాయి అట్లాంటి ఆలోచనలు? హూ ఎవర్ ఇట్ ఈస్ ఏ పార్టీ వాళ్ళు అయినా కానీ పోస్ట్ లో కూర్చున్న వాళ్ళకి మనం చచ్చండి సల్యూట్ చేయాల్సిందే. డిప్యూటీ స్పీకర్ మీద మర్డర్ అటెంప్ట్ చేస్తారా? లేదా అక్కడికి వచ్చి మన హక్కుల కోసం మనం పోరాడుతుంటే తోటి సోదరుణ్ణి నెత్తికి మేకులు పెట్టి కొడతారా? మేము తిరగబెట్టి మేము కొడితే
ఇంకేముంది, ప్రపంచం మొత్తం గగ్గోలు అవుతుంది. ఫలానా చోట ఆ ప్రపంచాన్ని వైపుకు వెళ్ళేటప్పుడేమో వీళ్ళు క్రిస్టియన్స్, విత్ ఇన్ ది లోకల్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం మేము ఫలానా కులత్తరం, మాకు అది జరుగుతోంది. ఇంకేముంది, అసలు మానవ హననం జరిగిపోతోంది, మానవ హక్కులు నశించిపోతున్నాయని వాడు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆడెవడో దిక్కుమాలిన సంస్థ ఒకటి ఉంది ప్రపంచవ్యాప్తంగా, వాళ్ళు ఇంకా గగ్గోలు పెడతారు. ఆ సారోసాడు వాడు వీళ్ళకి ఏం పని లేదు, పాటలేదు, హిందూ దేశాన్ని నాశనం చేయాలో ఈ సంస్కృతి. లెట్ దెమ్ సీ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది ఫోర్త్ కమింగ్ ఆర్మర్ గెట్ డౌన్, ది వార్ ఆఫ్ వార్స్. దానికోసం నేను ఎదురు చూస్తాను. లెట్ దెమ్ కమ్. రైట్ అండ్ రైట్. రామరెడ్డి గారు, హైదరాబాద్ ఫిలిం నగర్ ఆంజనేయ స్వామి గుడి విషయంలో మాట తప్పడం అన్యాయం జరుగుతుందన్న విమర్శలు నిజమేనా? ఇక్కడ ఎమ్మెల్యేలు రఘురామలాగా ఎందుకు ఉండడం లేదు? అలాంటి చొరవ చూపాలంటే ఎవరు పూనుకోవాలంటారు? ఏం చెప్తారు మీరు రామరెడ్డి గారు? నేను అక్కడ ఉన్నది టిఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో పోయిన దానం నాగేందర్ చరిత్ర గురించి ఆడ ఎమ్మెల్యే ఆయన, కానీ ఎంపీ మన పార్లమెంట్ మెంబర్ కిషన్ రెడ్డి గారు, వారు ఎట్టి పరిస్థితుల్లో చొరవ తీసుకోవాలి. ఎందుకంటే మేము ఎంత కొట్లాడినా ప్రజా ఉద్యమం అంటే ప్రజలు, మన హిందువులు అందరూ ఐకమత్యంగా అవసరం ఉన్నప్పుడు వస్తారు, కానీ పిలిచినప్పుడల్లా రారు. దాంట్లో అది అడ్వాంటేజ్ తీసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఒక పిలిపిస్తే ఒక 1000 మంది వచ్చిర్రు అనుకో, 100% ఎక్కడైనా మనం కూడా చేయొచ్చు. కానీ ఆ టైము, వాళ్ళ వ్యవస్థలు, ఎక్కడ మిస్ అవుతుంది యూనిటీ అనేది? ఎక్కడ మిస్ అవుతుంది? ఇతర మతస్థుల్లో ఉన్నటువంటి యూనిటీ ఎందుకు లేదు మన దేశం మీద, మన సంస్కృతి మీద? ఎవరు ఆడెందుకు పోవాలి? ఎవరో చేస్తుంటారు, మనం ఎందుకు? మనం పోయి మాట్లాడితే ప్రతి ఒక్కరు సంఘీభావం తెలుపుతారు, కానీ ఫిజికల్ గా రమ్మంటే రాదు. అది పెద్ద లోటు హిందూ సమాజంలో. అయిన తర్వాత మనకు, నేను రఘురామకృష్ణరాజు గారికి దగ్గరికి నేను కూడా వెళ్దాం అనుకుంటున్నా. సార్ ఒకసారి, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా కొంచెం ఇదైతుంది, తెలుస్తుంది, వారాన్ని ఒకసారి మాట్లాడితే అయిన తర్వాత మీ ప్రైమ్ 9 వాళ్ళు ఈరోజు ఈ డిస్కషన్ పెట్టడం, దీనికోసం సహకరించడం, ఛానల్లో కూడా మేము చెప్పుకుంటే గుట్టకు మోగిన కుక్కలాగా అవుతున్నాం. ఏం కాదు, ఎవరు ఈ ప్రైమ్ 9 వాళ్ళు కొంతమంది ధర్మం కోసం, న్యాయం కోసం పోరాడుతున్న ఛానళ్ళు ఉండబట్టికి ఈ రోజు వరకు మేము ఈ విధంగా పోరాటం చేస్తున్నాం. ఈ ఎట్టి పరిస్థితులలో ఆ 2000 గజాలు బిల్డర్ రంజిత్ రెడ్డి, ఆయనకు ఆల్రెడీ అర్థమైంది. ఎందుకంటే మన ఓడిపోవడం, ఆయనకు సీట్ అక్కడ ఇక్కడ అని ఎక్కడ లేకుంటే ఎక్కడిచ్చినా ఓడిపోతందుకు రాముని యొక్క, ఆంజనేయుని యొక్క అనుగ్రహం, ఆయన చేసిన నష్టం వల్లనే వారికి నష్టం జరుగుతుంది, ఇంకా నాశనం అవుతాడు. ఈ ఆంజనేయ స్వామి గుడి విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమంది స్వామీజీలు, ఇతరులు ఉన్నారు కదా, వాళ్ళ విషయంలో హిందూ సమాజం ఎలాంటి చైతన్యంగా ఉండాలంటారు? అదేవిధంగా ఆరోపణలు నిజమైతే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? చర్యలు కాదు, మేము వెంట చెప్తున్నాం, ప్రతిదీ ఎవిడెన్స్. హిందూ సమాజానికి మేము బహిరంగ చర్చకు రమ్మంటున్నాం. ఆ గుట్టకాన్నే రమ్మన్నాం. ఎవరు? ఆ శివస్వామిని. నీ దగ్గర సెకండ్ అగ్రిమెంట్ ఏముందో తీసుకురా. ఆయన ఎంతసేపు సులాభము, ఆయనకు పీఠం లేదు, అన్ని ఏవైతున్నాయో అన్ని అబద్ధాలు మాట్లాడతాడు. అందరి మీద అలిగేషన్స్ చేసిండు. విశ్వ హిందూ పరిషత్ మీద మేం చేయలే, ఆయన చేసిండు. దానికి వాళ్ళు కూడా కోర్టు నోటీసులు పంపించాడు, పరువు నష్టం దావాలు. మేము పోయి ఆయన ఇంటికాడ పోయి మేమేం గొడవ చేయలే, లోపలికి రమ్మంటారు. లోపలికి పోయిన తర్వాత మాకు తెలుసు ట్రెస్ పాసింగ్ కంప్లైంట్ ఇవ్వచ్చు, మమ్మల్ని ఇదన్నారు అనవచ్చు. మేము ఉండి ఎందుకయ్యా, బయట రోడ్డు మీద పోలీసు వాళ్ళు ఉన్నారు, అందరం ఉన్నాం, నీ ఆశ్రమం గేట్ కాడికి వచ్చి మేము ఇచ్చే విన్నపానికి ఆన్సర్ చెప్పమన్నాం. నా సొంత ఆస్తి కాదు, ఆంజనేయ స్వామి నీ సొంత ఆస్తి కాదు, నువ్వేం రాసుకున్నావు సెకండ్ అగ్రిమెంట్, ఫస్ట్ అగ్రిమెంట్లో ఏం చెప్పినావు నువ్వు, ప్రజల ముందు చెప్పింది అన్ని వీడియోలతో సహా ఉన్న అబద్ధాలు ఆడతాడు. ఈరోజు ఏ ఛానల్ వాళ్ళకు టైం చెప్పిండు, మళ్ళీ రాడు, ఫోన్లు లేవట్టాడు, ఇప్పుడు లేవడతలేడు, బంద్ చేసిండు. అన్ని విధాలు ఇలాంటి స్వామీజీలు హిందూ సమాజానికి కాషాయం వేసుకునే అర్హత, నైతిక అర్హత లేదు. ఆయన నేను చెప్తున్నా కదా, హిందూ సమాజంలో మొన్న 2 తావాల హిందూ సమ్మేళనాలకు పోయాడు. నేను ఉండి అడిగిన, ఏంది ఇది, ఇట్లాంటి వాళ్ళని పిలిచిన తర్వాత మనం ఏమను, నోటి మాటలు ఒక్కటే బాగుంటాయి, లోపల మొత్తం గొంతుకాడికి వెళ్ళే మంచి మాటలు వస్తాయి, లోపల మొత్తం విషయం. హిందూ సమాజానికి ఈయననే నష్టం చేస్తున్నాడు. ఇట్లాంటి నష్టం చేసే వాళ్ళను మనం ముఖ్య అతిథులుగా పిలిస్తే సమాజం వల్ల ఏం చెప్పుకుంటాం? అదిగాక కాషాయం వేసుకున్న వాళ్ళు కొంతవరకు దేవాలయాల దాంట్లో అన్యాయం చేయొద్దు అనేది ఉండాలి, మిగతాది ఏమైనా చేసుకున్నా కానీ అలాంటి వ్యక్తిని ఆ శివస్వామి పూజ చేస్తాడు, పిన్ పాయింట్ అంటాడు, పిన్ పాయింట్ కాకుండా ఇంకో దిక్కు అంటాడు. అంత గందరగోళం. ప్రతి ఒక్కరిని ఆడ సంతకాలు పెట్టిన వాళ్ళందరికీ కూడా ఎవరికి అవైలబుల్ ఉంటాడు, ఆ డాక్యుమెంట్ ఏముందో తెమ్మంటే తేడు. అందుకోసం నేను
రఘురామకృష్ణరాజు గారి దగ్గరికి పోయి ఈ ఇష్యూని కూడా వారు కూడా ఒకసారి మాట్లాడితే ఇక్కడ తెలంగాణలో నోరు మూసుకున్న వాళ్ళందరూ కూడా కొంచెం నోరు తెరుస్తారేమో, దీని మీద పోరాటం చేస్తారేమో అని నా కోరిక. అయిన తర్వాత నాకు మాత్రం పూర్తి విశ్వాసం ఉంది, ఆంజనేయ స్వామి గుడి కూలగొట్టే వాళ్ళంతా నాశనం అవుతారు. అయిన తర్వాత ఆడ గుడి పునర్నిర్మాణం జరుగుతుంది. ఏదైతే 4 ఎకరాల 18 గుంటలు ఉందో రంజిత్ రెడ్డి గారి అండ్ గ్రూప్, తిరుపతి రెడ్డి పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన సుధాకర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా కోర్టు దాంట్లో నిలబడివలసి వస్తుంది. వీళ్ళకందరికి కూడా నేను ఇప్పుడు కంప్లైంట్ కూడా ఇస్తున్నా వీళ్ళ మీద. ఎందుకంటే చీటింగ్ కేసు, హిందూ సమాజానికి బహిరంగ ప్రకటించి 2000 గజాలు ఇస్తున్నా అని చెప్పి ఇచ్చి 1 గజం ఇవ్వకపోతే అది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. కేసు బుక్ చేసినా బుక్ చేయకపోతే కోర్టుకు వెళ్ళి కేసు బుక్ చేయమని ఆర్డర్ తెస్తాం. దానికోసం న్యాయ పోరాటం చేయడానికి మేము సజ్జిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న హిందూ సమాజం కోసం, హిందూ ధర్మం కోసం, గుళ్ళ కోసం పోరాడుతున్న వాళ్ళందరూ కూడా మాతో చేయి కలిపి, మాకు శక్తిని ఏం లేదు మాట ఇదే, ఒక్కరోజు అవసరం ఉన్నప్పుడు వచ్చి ఇక్కడికి ఏదైనా పిలుపునిస్తే వచ్చి సహకరిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ ఛానల్ వాళ్ళకు కూడా ప్రైమ్ 9కు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతున్నా. రఘురామకృష్ణరాజు గారిని నేను మన ఫోన్లో కూడా మాట్లాడినా. ఎందుకంటే ఆడ ఇంకొకటి కూడా ఉంది, పురుషోత్తపట్నం అని ఆంధ్ర హైకోర్టులో పిల్లేసినాము. భద్రాచలం రాముల వారిది 917 ఎకరాలు ఆంధ్ర పురుషోత్తపట్నం ఉంది. ఆడ కూడా ఇంతకుముందు రమాదేవి గారు ఈవో పోరాటం చేసి దెబ్బలు తిన్నదా ఆమె పోయి కొట్లాడి ఆపింది. ఈరోజు మళ్ళీ ఏదో 30 ఇదే క్రిస్టియన్స్ ఏదో గుడిసెల్లాగా వేసుకోవట్ని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారంట. దాని మీద కూడా రఘురామకృష్ణరాజు గారు ఒకరోజు వస్తున్నారు భద్రాచలమే కాకుండా ఒకసారి ఈ యొక్క ఫిలింనగర్ ఆంజనేయ స్వామి దగ్గర కూడా వారు విచ్చేస్తే ఖచ్చితంగా అంటే ఈ విషయం కూడా మాట్లాడుకోవాలి. రామరెడ్డి గారు, రఘురామకృష్ణరాజు చెప్పండి సార్. రైట్ అండి, ఒక్క నిమిషం ఈ విషయం కూడా మాట్లాడుకోవాలి. అనిల్ గారు, గతంలో ఒక వీడియో కూడా చూసాం. ఆ గోదావరి జిల్లాల్లోనే పవన్ కళ్యాణ్ గారి గురించి సనాతనం కోసం ముందుకొచ్చాడని ఆయన్ని కొంచెం అవహేళన చేస్తూ మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాం. అంటే చర్చల్లో ఏం చెప్తున్నారు? మరోవైపు డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటే ఎలాంటి కేసు అయినా పరిష్కారం అవుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. అయోధ్య రామ మందిరం కావచ్చు, ఇప్పుడు ఆకువీడులో రామాలయం శంకుస్థాపన ఒక సుపరిణామం. సో ఏది ఏమైనా ఆకువీడు విజయం ద్వారా స్థానిక నాయకులు పట్టించుకుంటూనే ఆలయాలు కాపాడబడతాయని అనుకోవాలా? సామాన్య ప్రజలు ఏ విధంగా ఈ విషయంలో ముందుకెళ్ళాలి? ఇక్కడ మీకు బాబ్రీ మసీద్ విషయం వచ్చేసరికి, బాబర్ అన్నవాడు వచ్చి అక్కడ దేవాలయం కూడగట్టి అక్కడ మసీదుని ఏర్పాటు చేస్తే, దాని మీద అక్కడ మసీదుని వాడకుండా వదిలేస్తే, తర్వాత మనోళ్ళు పోరాటం చేసి కోర్టు ద్వారా దాన్ని ఎలా గెలుచుకునే రావడం జరిగింది. కానీ ఆకివీడు విషయం వచ్చేసరికి ఇది ఎంటైర్ డిఫరెన్స్ సార్. అది ఆల్రెడీ పురాతన దేవాలయాన్ని పునర్నిర్మించుకోవడం కోసం మనం ఇన్ని పోరాటాలు, ఇన్ని న్యాయస్థానాలు, ఇంతమంది మీద దాడులు, హిందూ సమాజం అంతా జాగ్రత్త. ఒక విషయం మాత్రం చెప్పుకోవాలి సార్, యావత్ ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారతదేశాన్ని కుదిపేసిన సంఘటన మా ఆకివీడు రామాలయ సంఘటన. ఆకివీడుదే కాకుండా యావత్ ప్రపంచంలోని హిందువులందరికీ ఒక చలనం తీసుకొచ్చిన సంఘటన ఏదైనా ఉందంటే అది ఆకివీడు రామాలయం సంఘటన సార్. ఇలాగే హిందువులందరూ ఐక్యంగా ఉండి ప్రతి చోట పోరాటం చేసి, ఎందుకంటే ఒక పోరాట యోధుడిలాగా మొదటి నుంచి రఘురామకృష్ణరాజు అనే ఒక వ్యక్తి ఉండడం మూలంగానే ఈ యొక్క ఆకివీడు రామాలయం సాధ్యమైంది తప్ప ఏ స్థానికమైన వేరే ప్రజాప్రతినిధులు ఉంటే మాత్రం ఇక్కడ సాధ్యమయ్యే పరిస్థితి లేదు సార్. ఇక్కడ మన మీద దాడులు చేసేసి వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. పైగా మందకృష్ణ మాదిగ లాంటి వారందరూ చంద్రబాబు నాయుడు గారికి అందరూ కంప్లైంట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారే అది సాక్షాత్తు ఆ రోజు జరిగిన సంఘటన ఖండిస్తూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అందరికన్నా ముందుగా ట్వీట్ చేసి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ, అక్కడ రఘురామకృష్ణరాజు గారి మీద జరుగుతున్న దాడిని ఖండించడం జరిగింది. ఇప్పుడు అలా ఖండించిన తర్వాత ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఖండించిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఈ మందకృష్ణ మాదిగ గారు మేము వెళ్ళి ఇక్కడ కంప్లైంట్ చేస్తాం అనేది ఒక చాలా హాస్యాస్పదమైన వ్యవస్థ. అలాగే మీరు చాలా విషయాలు చెప్పారు. డాక్యుమెంట్లు ఉంటే విజయం సాధిస్తారా అంటే ఎస్, డాక్యుమెంటేషన్ ఉంటే విజయం సాధిస్తారు. ఇప్పుడున్న ముందు న్యాయస్థానాలకు కావాల్సింది రుజువులు, అక్కడ కావాల్సిన డాక్యుమెంట్స్. ఇక్కడ ఆకివీడు రామాలయానికి అన్ని డాక్యుమెంట్స్, ప్రాపర్ డాక్యుమెంట్స్, ఆర్ఎక్స్ఆర్ డాక్యుమెంట్ కానీ, కరెంట్ బిల్లు కానీ, అక్కడ ఉన్న పరిస్థితులు కానీ, తీర్మానాలు కానీ, ఎన్ఓసి కానీ, రెవెన్యూ రికార్డు కానీ, అసలు అన్ని సెక్షన్స్ లోనే తీసుకున్న తర్వాత కూడా ఇప్పుడు దాన్ని మేము అడ్డుకుంటాం అన్నట్టు మందకృష్ణ మాదిగ లాంటి వ్యక్తులు, హర్ష్ కుమార్ లాంటి వ్యక్తులు, అలాగే ఈ శ్రావణ్ కుమార్ లాంటి వ్యక్తులు, వీళ్ళందరూ నీల్ కుమార్లు అందరూ వచ్చేసి ఇక్కడ ఏదో చేసేస్తామంటే మాట్లాడుతుంది చాలా తెలివితేటలుగా మాట్లాడుతున్నారు. ఇక్కడేమో జరిగిందేమో క్రిస్టియన్స్,
ఇక్కడ జరిగిందేమో దళితులను అడ్డం పెట్టుకుని మేమంతా మళ్ళీ ఈ రోజు రామరెడ్డి గారు, ఒక్క బహుజన నిమిషం. సమాజ్వాదీ పార్టీ అని ఒక పార్టీ వచ్చేసి ఈ రోజు ఇక్కడ ధర్నా చేయడానికి ప్రయత్నిస్తే 10 మంది వచ్చి హడావిడి చేయడం తప్ప ఏమీ లేదు. ఇక్కడ జరుగుతున్న విషయం ఇదే సార్. రైట్, రామరెడ్డి గారు చెప్పండి. ఒకటి భద్రాచలం కూడా ఇప్పుడు చెప్పినట్టు మనం న్యాయ పోరాటం చేసినాం. హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మన ఫేవర్లో జడ్జిమెంట్ ఇచ్చింది. అక్కడ ఏవి ఇల్లీగల్ ఉన్నా తీసేయమని చెప్పి, తర్వాత అప్పుడు వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం వల్ల ఓ రోజు ఆటోకి మైకులు పెట్టి అందరు కాల్ చేయాలి చెప్పారు. కానీ ఆ తర్వాత పోతే మన ఈ ఈఓ గారు ఆర్డీఓ క్యాడర్ ఆమె పోతే కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వక ఎన్ని విధాల కష్టాలు పెట్టరు. ఈ రోజు కూడా మనం కంటెంప్ట్ మూవ్ చేసినాం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, అది కూడా నడుస్తుంది. కానీ ఈ రోజు ఆడ మళ్ళా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. వాటిని అన్నింటిని కూడా నేను ఇక్కడ తెలంగాణకి వెళ్ళి విజయవాడ, మీరు కొంత దీని మీద చర్య తీసుకుంటే మీరు కూడా కొంత దాని మీద వర్కౌట్ చేస్తే బాగుంటుందని నా యొక్క ఈ ఉద్దేశం. ఇప్పుడు ఎందుకంటే ఆకివీడే కాదు, ఈ భద్రాచలం ఖచ్చితంగా రామరెడ్డి గారు, హిందుత్వం హిందూ ఆలయాలకు సంబంధించి ప్రాంతంతో లేదా సంబంధం ఉండదు, దేశం అంతా ఆ విషయంలో ఐక్యం అవుతుంది ఖచ్చితంగా. 100% నేను ఏమంటున్నాను, నేను హైదరాబాద్కి వెళ్ళి అక్కడ రావాలంటే కొంచెం కష్టమవుతుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు కొంత దీని మీద చొరవ తీసుకొని, నేను సత్యకుమార్ గారితో కూడా రఘురామకృష్ణరాజు గారితో కూడా మాట్లాడి హైకోర్టు ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. అక్కడ కొత్త కన్స్ట్రక్షన్స్ రాకుండా దానికోసం సహకరించాలని చెప్పి అందరినీ కూడా వేడుకుంటున్నాను. రైట్. అయిన తర్వాత దీని మీద కూడా ఈ ఫిలిం నగర్ దాని మీద కూడా అందరూ కొంచెం దీని మీద మీరు కూడా స్వామీజీని ఆయన ఫోన్ నెంబర్ ఇట్లా తీసుకొని వారితోటి అందరూ మాట్లాడి ఇలాంటి స్వాములను మనం సోషల్ బైకాట్ చేయకపోతే బాగుండదు. అందరం కూడా ఇలాంటి స్వాములు. రామరెడ్డి గారు, అనిల్ గారు ఏదో చెప్పాలనుకున్నారు ఈ విషయంలో. అనిల్ గారు చెప్పండి సార్. మీరు ఇందాక ఒక చాలా గొప్ప విషయం చెప్పారు. ఇక్కడ సంస్కృతి, సాంప్రదాయం, అలాగే మన యొక్క భారతదేశ ఔన్నత్యం అన్నారు. కానీ ఇక్కడ నేటి సమాజానికి కానీ నేటి యువతకు కానీ మన యొక్క సంస్కృతి, చరిత్ర కానీ అసలు భారతదేశం గొప్పదనం కానీ హిందుత్వ ధర్మం గొప్పదనం కానీ తెలియచేసే ఒక పాఠ్యాంశాలను కూడా చాలా ప్లాన్ గా ఈ సూడో సెక్యులరిస్టులు ఎవరైతే ఈ లౌకికవాదం అనే ముసుగులో, లౌకిక దేశం అనే ముసుగులో మొత్తం భారతదేశ చరిత్రనే, భారతదేశ సంస్కృతి చరిత్రనే సర్వనాశనం చేసి నేటి యొక్క యువతకి అసలు మన చరిత్ర తెలియకుండా చాలా జాగ్రత్తలు వహిస్తూ ఇలాంటి సూడో సెక్యులరిస్టుల మూలంగానే నేడు ఇలాంటి గొప్ప గొప్ప ఆలయాలన్నీ శిథిలమైపోయిన పరిస్థితి. అలాగే లోకల్ ప్రజాప్రతినిధులు కూడా రాజకీయాలు, ఓట్లు అనే ఒక అంశంలో భయపడి ఇలాంటి దేవాలయాలన్నీ శిథిలమైపోవడం కారణం లోకల్ ప్రజాప్రతినిధులు గట్టిగా చెప్పచ్చు సార్. ముఖ్యంగా మా రఘురామకృష్ణరాజు గారు కనుక దీన్ని పూనుకుని ఆయన భుజాన్ని వేసుకుని ఆయన సాక్షాత్తు న్యాయస్థానానికి వెళ్ళి పోరాటం చేయడం మూలంగానే మాకివీడులో రామాలయం సాధించుకోగలిగాను తప్ప ఆయన పూనుకోకపోతే అసలు అక్కడ రామాలయం లేదు, శిథిలమైపోయి అది ఒక డంపింగ్ యార్డ్ లాగా, పెద్ద డంపింగ్ యార్డ్ లాగా జరిపోయి తప్ప అక్కడ చాలా మంది చాలా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఆడ గొంతేనమ్మ గుడి అని చెప్పి మేమంతా గొంచానమ్మ భక్తులు అని చెప్పి ఇక్కడున్న చాలా బయట వ్యక్తులు, అక్కడున్న లోకల్ వ్యక్తులు మాట్లాడతారు. బయట వ్యక్తులు కొంతమంది నీలి కుమారులు, కొంతమంది అరసూట్లు వేసుకుని వచ్చేసి ఇక్కడ ఏదో ఆకివీడు అంశం మీద ఏదేదో మేము ఏదో చేస్తాం తప్ప ఇక్కడ పక్కాగా ఒక రాజకీయ ప్రణాళికతో రఘురామకృష్ణరాజు. ఖచ్చితంగా అనిల్ గారు, మీరు దాడి జరిగిన సమయంలో అక్కడ ఉన్నారు, మీరు ఆ దాడికి సంబంధించి కూడా ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి మీకు ఏం జరిగింది అనేది క్లియర్గా తెలుసు. అయితే ఇక్కడ చివరిగా ఒక క్వశ్చన్, ఇటీవల రాముడికి కృష్ణుడికి బీసీ ఎస్సీ ఎస్టీలతో బంధుత్వం ఉందని ఎంతో ఆత్మవిశ్వాసంతో, అంతే చాలా ఓన్ చేసుకుని కూడా ప్రకటించుకున్న మందకృష్ణ మాదిగా ఆకువీడులో జరిగిన ఘటన మాత్రం స్వాగతించలేకపోయారు. దీన్ని ఎలా చూడాలి? దళితులను అవమానపరిచేలా రఘురామ్ వ్యాఖ్యలు ఉన్నాయని అభ్యంతరం తెలిపారు, కంప్లైంట్ చేస్తానని వెళ్తున్నారు. అంటే నిజంగా మీరు అక్కడ దాడి జరిగిన ప్లేస్లో అది ఉన్నారు కాబట్టి ఇలాంటివి ఇక మీదట జరగకూడదు. కొంతమంది అక్కడికి వచ్చి పాకలు వేసుకుని ఆక్రమించుకుని తర్వాత ఇది మాదే అని చెప్పుకునే పరిస్థితి రాకుండా ఉండాలి అంటే గనక ప్రభుత్వం ఈ ఓట్ల గురించి ఆలోచించకుండా ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటారు? ఫైనల్ గా మీ కన్క్లూజన్ ఏంటి? సార్, మందకృష్ణ మాదిక్ గారు రాముడు కృష్ణుడు మా బంధువులే అని చెప్పారు. చాలా సంతోషం, అందరూ చాలా ఆనందపడ్డాం. కానీ అదే మందకృష్ణ మాదిక్ గారు ఈ రోజు యూటర్న్ తీసుకుంటూ ఆయన బంధువు అయిన శ్రీరాముడి గుడి కోసం ఎందుకు అడ్డం పడుతున్నారు, ఎందుకు అక్కడ దళితుల మీద దాడి జరిగింది, రఘురామకృష్ణ గారు దళితుల మీద దాడి చేస్తున్నారు, దళితుల కోసం తప్పుగా మాట్లాడుతున్నారు సార్. ఆయన ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు, మొదటి నుంచి ఒకటే స్టాండ్ తో చెప్తున్నారు మీరు దళితుల క్రైస్తవుల. కానీ ఇక్కడ క్రైస్తవాన్ని అడ్డం పెట్టుకుని దళితుల ముసుగుల్లో మా మీద దాడులు చేశారు. వాళ్ళు దాడులు జరిగింది హిందూ సోదరుల మీద, సాక్షాత్ నా మీదే దాడి జరిగింది. మా మీద దాడులు చేసి రఘురామకృష్ణరాజు గారిని బదనాం చేయాలి, రాజకీయంగా ఆయన బదనాం చేయాలనే ఉద్దేశం కొంతమంది నీలి కుమారుల చుట్టూ ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కోసం
ఈ అంశాన్ని వాడుకున్నారు తప్ప ఆయన హిందూ ధర్మం కోసం నిలబడ్డారు. అక్కడ పురాతన దేవాలయం ఆయన ముందు రాలేదు సార్. అక్కడ సాక్షి కథనాన్ని ఆయన యొక్క తీసుకుని వచ్చారు. ఇదే మందకృష్ణ మాదిక్ గారు అసలు సుప్రీంకోర్టుకి వెళ్ళి వచ్చే వర్గీకరణ కోసం ఇది మాదిగా హిందూ మాదిగా అనే వర్గీకరణ కోసం వెళ్ళి పోరాటం చేసి విజయం సాధించి సుప్రీంకోర్టుని మెచ్చుకున్న ఇదే హిందూ మన మందకృష్ణ మాదిక్ గారు ఈ రోజు ఏలియా మందకృష్ణ మాదిక్ గా మారిపోయి ఆంధ్రప్రదేశ్ లో మాకివీళ్ళలో ఏలియాగా ప్రవర్తిస్తూ ఈ రోజు రఘురామకృష్ణరాజు గారు అందరినీ రెచ్చగొడుతున్నారు, కుల మతాల విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, తప్పు చేస్తాం, చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ చేస్తాం అని చెప్పి ఇలా మాట్లాడుతున్నది హాస్యాస్పదం సార్. రఘురామకృష్ణరాజు గారు నిలబడడం మూలంగానే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకివీడు పట్టణంలో హిందువులంతా తలెత్తుకుని తిరుగుతున్నారు. గౌరవంగా హిందువుల్లో ఒక ఛానల్ వచ్చింది. హిందువుల్లో ధర్మాన్ని కాపాడడం కోసం ఒక ప్రజాప్రతినిధి ముందుకు వస్తే అక్కడ పార్టీ అని ఓటు అని ఖచ్చితంగా ఆకువీడి కావచ్చు, ఫిలిం నగర్ ఆంజనేయ స్వామి గుడి కావచ్చు, ఏది ఏమైనా కూడా కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారు లాంటి నాయకులు ఇక్కడ కూడా వచ్చి ముందుకు వెళితే ఆలయానికి ఒక కథను మనం చూస్తూ ఉన్నాం. అవి సెటిల్ అయ్యేటువంటి అవకాశాలు ఎంతైనా ఉందని ఆశిద్దాం. ఈ డిబేట్లో పాల్గొన్నటువంటి అనిల్ గారు, రామరెడ్డి గారు, శ్రీనివాసాచారి గారు ముగ్గురికి కూడా ధన్యవాదాలండి. సో శిథిలావస్థలో చేరుకున్న ఆలయాలకి సంబంధించి కూడా రఘురామకృష్ణ లాంటి నాయకులు ఇక్కడ కూడా పూనుకోవాలి, భారతదేశ వ్యాప్తంగా పూర్వ వైభవం ఆలయాలకు తీసుకురావాలని కూడా మనం ఆశిద్దాం. ఇది ఇవాల్టి ప్రైమ్ 9 సనాతనంలో హైందవం కార్యక్రమం. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.